ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది. దానికి చైర్మన్ గారు కూడా నియమించడం జరిగింది. ఇక మీరు చెప్పినట్టుగా మెమో నెంబర్ 1214 దీని యొక్క రద్దు గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు కార్మికులకు ఏదైతే అమలు చేసే అవసరం ఉందో దాని మీద ఇప్పుడు బోర్డు ఆల్రెడీ కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి బోర్డు మీటింగ్ పెట్టి బోర్డు మీటింగ్ దీని మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ రెండు పక్కన ఏదైతే ఉందో దీన్ని కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇక వర్కర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ కాలేనటువంటి వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కరోనా టైంలో ఎవరైతే రెన్యూవల్ కాలేదని చెప్పున్నారో వాళ్ళందరికీ రెన్యూవల్ చేసుకున్నట్టు వెలుసుబడి కల్పించడం జరుగుతుంది దాంట్లోది. అదేవిధంగా ఇప్పుడు మన ఎన్ఆర్ఐజీ వర్కర్స్ ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా బీఓసీ వర్కర్స్ కింద ఎలిజిబిలిటీ చేస్తూ వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. దాంట్లో అనుగుణంగా మేము కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లోది. అది రేపటి నుంచి ఆ కార్యక్రమం ఒక జంతు ప్రాతిపదికన కార్మిక శాఖ చేపట్టడం జరుగుతుంది దాంట్లోది. సో సంక్షిప్తంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన మెమోలో ఏదైతే సంక్షేమ పథకాలు పునరుద్ధరించడం ఏదైతే ఉందో అదేవిధంగా లేబర్ సెస్ పెండింగ్ లేబర్ సెస్ అయితే దాని కలెక్టర్ ఏదైతే ఉందో వీటన్నిటికీ మా కార్మిక శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క వెంటపక్కనే మీ యొక్క ఆవేదనను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.